నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గ్రామాల్లో తాగునీటి నాణ్యత పెంచాలన్న పవన్. ప్రతి పంచాయతీలో ఫిల్టర్ బెడ్లను శుభ్రం చేయాలని ఆదేశం. కడప జిల్లాలో 2400 కోట్లతో సోలార్ ప్లాంట్ నిర్మాణం. రేపు మంత్రి లోకేష్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం. ఏపీలో 10 చోట్ల సీప్లేన్లు నడిపేందుకు కేంద్రం పచ్చజెండా. మౌలిక వస్తువులకు 200 కోట్లు కేటాయింపు. ప్రధాని మోదీకి అగ్రికోలా అవార్డు. ఆహార భద్రతకు కృషి చేసినందుకు FAO ప్రదానం. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో చమురు ట్యాంకర్ను అడ్డుకున్న అమెరికా. ఇరాన్ వెళ్తోందనే అనుమానంతో చర్యలు. మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
साइड सर కొంచెం మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న చిరంజీవి 158వ చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ చిత్ర పూజా కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టారు. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకే కారులో రావడం అందరినీ ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి సోదరుడు నాగబాబు, దర్శకుడు వివి వినాయక్, చిత్ర బృందం హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి నాణ్యతను పెంచడానికి, ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రతి పంచాయతీలో ఉన్న ఫిల్టర్ బెడ్లను శుభ్రం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యేలా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలన్నారు.
మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై సమీక్షించారు. గ్రామాల్లో నివసించే ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించడం ముఖ్యమని స్పష్టం చేశారు. నీటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో తాను స్వయంగా పర్యటించి ఇబ్బందులను పూర్తి స్థాయిలో ప్రత్యక్షంగా తెలుసుకుంటానని తెలిపారు. సమస్య పరిష్కారానికి అవసరమైతే కేంద్రం నుంచి మరింత సాయం కోరతానని చెప్పారు. భూగర్భ జలాల్లో ఆర్సెనిక్, ఫ్లోరైడ్, లవణీయత ఎక్కువగా ఉన్న గ్రామాలను శాస్త్ర సాంకేతిక పద్ధతుల్లో గుర్తించాలని సూచించారు. ప్యూరిఫికేషన్ ప్లాంట్ల ద్వారా శుద్ధ జలాలను ప్రజలకు అందించాలని ఆదేశించారు. తాగడానికే కాకుండా ఇతర అవసరాలకు కూడా శుద్ధి చేసిన నీటినే సరఫరా చేయాలన్నారు. ఇలాంటి ప్రాంతాల్లో వైద్యారోగ్య శాఖతో సమన్వయం చేసుకుని వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ప్రజల అనారోగ్య సమస్యలు గుర్తించాలని ఆదేశించారు. తాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రతి నెల ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తానని పవన్ అధికారులకు చెప్పారు. మల్టీ విలేజ్ స్కీంలను వేగంగా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ గడ్డగా ముద్రపడిన రాయలసీమ ఇప్పుడు ఫ్యూచర్ ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. పునరుత్పాదక విద్యుత్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో గ్లోబల్ లీడర్గా ఎదుగుతున్న ఎస్ఏఈఎల్ సంస్థ కడప జిల్లాలో 2400 కోట్ల పెట్టుబడితో సోలార్ ప్లాంట్లను నిర్మించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను రేపు మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చేస్తూ పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రం మరో మైలురాయిని అందుకోబోతోంది. ప్రముఖ గ్రీన్ ఎనర్జీ సంస్థ ఎస్ఏఈఎల్ సోలార్ పవర్ కంపెనీ కడప జిల్లాలో తన అనుబంధ విభాగాల ద్వారా 2400 కోట్ల పెట్టుబడితో 2 ప్రాంతాల్లో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను స్థాపించింది. ఈ ప్లాంట్లను కొండాపురం మండలం టీ కోడూరు గ్రామం వద్ద మంత్రి నారా లోకేష్ శుక్రవారం ప్రారంభించనున్నారు. వీటి ద్వారా ఏటా 87.6 కోట్ల యూనిట్ల క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి జరగనుంది. కొండాపురం మండలం టీ కోడూరు సరిహద్దులోని అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బొడాయిపల్లి పరిధిలో 1200 కోట్లతో 300 మెగావాట్ల ప్రాజెక్టును నిర్మించింది. జమ్మలమడుగు నియోజకవర్గం పెదముడియం మండలం దిగువ కలువట్ల, నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం గోవిందపల్లి పరిసరాల్లో కలిపి మరో 300 మెగావాట్ల ప్రాజెక్టును 1200 కోట్లతో ఏర్పాటు చేసింది. ఈ 2 ప్రాజెక్టుల ద్వారా సుమారు 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఇందుకు రైతుల నుంచి 2 చోట్ల 1542 ఎకరాల భూములను 30 ఏళ్ల కాల పరిమితికి ఎస్ఏఈఎల్ సంస్థ లీజుకు తీసుకుంది. ఏడాదికి ఎకరానికి 31,000 లీజు చొప్పున రైతులకు చెల్లిస్తూ ప్రతి 2 ఏళ్లకోసారి 5% పెంచేలా ఒప్పందం చేసుకుంది. దీనివల్ల రైతులకు శాశ్వత ఆదాయ మార్గం లభించినట్లయింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ ప్రాజెక్టు రాబోయే 25 ఏళ్లలో దాదాపు 2,16 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించనుంది. ఈ 2 ప్లాంట్లలో అత్యాధునిక బైఫేషియల్ సోలార్ సాంకేతికతను ఉపయోగించారు. సాధారణ సోలార్ ప్యానెళ్లు కేవలం పైభాగం నుంచే సూర్యరశ్మిని గ్రహిస్తే, బైఫేషియల్ ప్యానెళ్లు కింది నేలపై నుంచి పరావర్తనమయ్యే కాంతిని కూడా గ్రహించి 2 వైపులా విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. దీంతో తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పాదన సాధ్యమవుతుంది. ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్తును జాతీయ గ్రిడ్ కు అనుసంధానించేందుకు వీలుగా ప్లాంట్ ప్రాంగణంలోనే 220/33 kV పూలింగ్ సబ్స్టేషన్ ను నిర్మించారు. అక్కడి నుంచి 12.8 కిలోమీటర్ల పొడవైన హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కి చెందిన కర్నూల్ 3 సబ్స్టేషన్ కు అనుసంధానించారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రాబోయే 25 ఏళ్ల పాటు ఇక్కడి నుంచి గ్రిడ్ కు క్లీన్ ఎనర్జీ సరఫరా కానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు చూపుతో తెచ్చిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద మొదటి ప్రాజెక్టు ప్రారంభానికి సిద్దమైందని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కేవలం 11 నెలల రికార్డు కాలంలో 3,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 600 మెగావాట్ల భారీ సోలార్ ప్రాజెక్టు సిద్దమై రేపు ప్రారంభం కానుందంటూ మంత్రి నారా లోకేష్ ఏఐ వీడియో విడుదల చేశారు. ఏపీలో పనులు ప్రారంభించడంతో పాటు రికార్డులను తిరగరాస్తున్నామన్నారు. లోకేష్ పోస్టుపై స్పందించిన సీఎం రాయలసీమలో 600 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్ర వేగానికి, నమ్మకానికి, అద్భుతమైన పనితీరుకు నిదర్శనమని అభివర్ణించారు. రాబోయే 10 ఏళ్లలో 10 లక్షల కోట్ల హరిత ఇంధన పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీని భారతదేశపు క్లీన్ ఎనర్జీ రాజధానిగా మార్చేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
శుక్రవారం కడప జిల్లాలో లోకేష్ పర్యటించనున్నందున అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తాళ్ల ప్రొద్దుటూరు వద్ద సభా వేదికను పరిశీలించారు. రాష్ట్ర పర్యాటక రంగంలో కీలకమైన సీప్లేన్ ప్రాజెక్టుకు ముందడుగు పడింది. 10 ప్రాంతాల్లో వీటిని నడిపేందుకు అవసరమైన ఏరోడ్రోమ్, ఫ్లోటింగ్ జెట్టి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉడాన్ పథకం కింద ఒక్కో ప్రాంతానికి 20 కోట్ల చొప్పున మొత్తం 200 కోట్లు కేంద్రం కేటాయించింది. రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన పనులు చేపట్టనున్నారు. పర్యాటకాభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సీప్లేన్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. విజయవాడ బెర్మ పార్కు శ్రీశైలం మధ్య గతేడాది నిర్వహించిన ట్రయల్ రన్ లో సీఎం చంద్రబాబు స్వయంగా సీప్లేన్ లో శ్రీశైలం వరకు ప్రయాణించారు. రాష్ట్రంలో తీర ప్రాంతంతో పాటు నదులు, జలాశయాలకు కొదవలేనందున మరిన్ని చోట్ల వీటిని నడిపేందుకు ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అధికారులు మరో 9 చోట్ల వీటిని ప్రతిపాదించారు. సీప్లేన్ల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వనున్నందున ప్రతిపాదిత ప్రాంతాల్లో అవసరమైన చోట భూసేకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీప్లేన్లు నడిపేందుకు పౌర విమానయాన శాఖ, భారత విమానాశ్రయాల సంస్థ, సిఆర్జెడ్ అథారిటీ, పర్యావరణ అనుమతుల కోసం అధికారులు యత్నిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆసక్తిగల ప్రైవేట్ ఆపరేటర్లను ఆహ్వానించే బాధ్యతను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ తీసుకోనుంది. ఇప్పటికే 2 సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్టును నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నదులు, తీర ప్రాంతాలు, జలాశయాలు, డ్యాంలు ఉన్న చోట్ల సీప్లేన్లను నడుపుతారు. ల్యాండింగ్, టేకాఫ్ నీటి మీదే అవుతుంది. ఇందుకోసం నీటి మీద ప్రత్యేక ప్రాంతాన్ని గుర్తిస్తారు. పర్యాటకులు సీప్లేన్ ఎక్కడం, దిగడం కోసం నీటి మీద తేలియాడే జెట్టి, డాక్ ఏర్పాటు చేస్తారు. చిన్ని విమానాశ్రయం తరహాలో ప్యాసింజర్ టెర్మినల్ ఏర్పాటు చేస్తారు. వీటిలో టికెట్ కౌంటర్, వెయిటింగ్ హాల్, భద్రతా తనిఖీలు ఉంటాయి. సీప్లేన్ నడిపేందుకు విజయవాడ, శ్రీశైలం, తిరుపతిలోని రాయల చెరువు, సూర్యలంక, గండికోట, కాకినాడ, విశాఖపట్నం, అరకులోని జోలాపుట్, లంబసింగిలోని తాజంగి రిజర్వాయర్, పోలవరం ప్రాంతాలను అధికారులు ప్రతిపాదించారు. ఉడాన్ పథకం కింద నడుస్తున్న విమాన సర్వీసులకు సీట్లు తగినంతగా నిండకపోతే కేంద్ర ప్రభుత్వం లోటు భర్తీ నిధి కింద సాయం అందిస్తోంది. దాన్ని సీప్లేన్లకు కూడా కొన్నాళ్ల పాటు అందించాలని కేంద్రం నిర్ణయించిందని అధికారులు తెలిపారు. అందువల్ల ప్రారంభంలో బుకింగ్స్ తక్కువగా ఉన్నా సీప్లేన్ ప్రాజెక్టు విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాజాంశాన్ని చూస్తున్నాం. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లోని టీచర్స్ కాలనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, అగ్ని ప్రమాదానికి కారణాలేంటి? సుమిత్ర, గుంటూరు శివార్లోని ఇన్నర్ రింగ్ రోడ్ వద్ద ఉన్నటువంటి టీచర్ కాలనీ ప్రకాష్ నగర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ గుంటూరు నగరానికి సంబంధించి భూగర్భ డ్రైనేజీ పనుల కోసం తీసుకొచ్చినటువంటి పైపులను ఒక ఖాళీ ప్రదేశంలో నిల్వ ఉంచారు. అయితే 10 ఏళ్ల నుంచి కూడా పైపులు అలాగే ఉండిపోయాయి. గుంటూరు నగరంలో భూగర్భ డ్రైనేజీ ఆ పనులను కూడా మధ్యలోనే ఆగిపోయినటువంటి తరుణంలో అవి కోర్టు కేసులు కూడా నడుస్తున్నాయి. దీంతో నిర్మాణ సంస్థ శాపోర్జీ పల్లంజీ ఆ పైపుల నుంచి కూడా అక్కడే వదిలేసి వెళ్ళింది. కనీసం దాన్ని నిర్వహణ కూడా సరిగా పట్టించుకునే పరిస్థితి. ఈ కారణంగా చుట్టూ చెదరం కూడా పేరుకుపోయి ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదంలో భారీ స్థాయిలో అక్కడ వేలాదిగా పైపులన్నీ కూడా నిల్వ చేసినటువంటి పైపులన్నీ కూడా తగలబడిపోతున్నాయి. చుట్టుపక్కల కూడా జనావాసాలు ఉండడంతో అందరూ కూడా కొంత భయాందోళనలకు గురయ్యారు. భారీగా పొగ ఎగిసిరావడం, నల్లని పొగ మేఘాల మాదిరిగా కమ్ముకోవడంతో అందరూ కూడా ఆందోళనలకు గురయ్యారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు అలాగే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే అక్కడికి అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకొని మంటలను ఆపేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాయి. అయితే మంటలు భారీ స్థాయిలో ఉండడం, ఎగిసిపోతున్న తరుణంలో ఎండకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ చెట్ల ఆకులు అన్ని కూడా ఎండిపోయే కారణంగా మంటల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో కొంత ఫైర్ ఇంజిన్లు కూడా మంటలు ఆపడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.
షాపూర్జీ పల్లంకి సంబంధించిన నిర్వాహకులు దాన్ని సరిగా నిల్వ చేసిన ప్రాంతాన్ని సరిగా పట్టించుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా స్థానికులు చెబుతున్నారు. నగరపాలక సంస్థ అధికారులు కూడా వారిని చూస్తుండగా వదిలేస్తున్నారు. దానివల్లే ఆ నిర్మాణ సంస్థ ఇట్లా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదం కూడా కారణమని చెప్పేసి కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. తప్పనిసరిగా ఏదైనా నిర్మాణ సంస్థలకు సంబంధించిన సామాగ్రి అక్కడ ఉన్నప్పుడు దానికి సంబంధించిన కాపాదారుని ఉంచడం, అలాగే వాటిని పర్యవేక్షించడం నిత్యం మెయింటెనెన్స్ అయితే జరుగుతూ ఉండాలి. కానీ అవేమీ అక్కడ పట్టించుకున్నట్టుగా లేని కారణంగానే ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగి చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పవిత్ర, ధన్యవాదాలు చంద్రశేఖర్. పోయి కొట్టేసి ఆల్రెడీ మీ అపార్ట్మెంట్ రోడ్ ఇమ్మని సీరియల్కి ఉత్తరప్రదేశ్లోని సంభల్లో ఓ ఇటుక బట్టి వద్ద 60 ఏళ్ల వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో భాగంగా చందౌసి టీ పాయింట్ సమీపంలో అనుమానితుల వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి తన బైక్ను అక్కడే విడిచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో అతడు పోలీసులపై కాల్పులు జరిపాడు. పోలీసులు ఎదురు కాల్పులు జరపగా నిందితుడి కుడి కాలికి తూటా గాయమైంది. నిందితుడిని నసీం అనే వ్యక్తిగా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. నిందితుడి వద్ద ఓ తుపాకీ, బుల్లెట్లు లభ్యమయ్యాయి. నెంబర్ ప్లేట్ లేని అతడి బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఈ కేసులో సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత విచారణ చేస్తామని చెప్పారు. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఎంటీ సెలెస్టియల్ సి అనే చమురు ట్యాంకర్ను అమెరికా మెరైన్లు అడ్డుకున్నారు. అమెరికా విధించిన నౌకా దిగ్బంధనాన్ని ఉల్లంఘిస్తూ ఈ నౌక ఇరాన్ రేవు వైపు వెళ్తోందనే అనుమానంతో మెరైన్లు ఈ చర్యకు ఉపక్రమించారు. ఇరాన్ జెండాతో వెళ్తున్న ఈ వాణిజ్య నౌకలో తనిఖీలు నిర్వహించిన అనంతరం ప్రయాణ మార్గాన్ని మార్చుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. తర్వాత నౌకను విడిచిపెట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను యుఎస్ సెంట్రల్ కమాండ్ విడుదల చేసింది. హర్ముజ్ జలసంధితో పాటు గల్ఫ్ ఆఫ్ ఒమన్లో అమెరికా దళాలు నౌకా దిగ్బంధాన్ని అత్యంత కఠినంగా అమలు చేస్తూనే ఉన్నాయి. నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూసేందుకు అమెరికా దళాలు ఇప్పటి వరకు 91 వాణిజ్య నౌకలను అడ్డుకొని వేరే మార్గాల్లోకి మళ్లించాయి.